మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని ఎల్లంపేట్లోని 10వ వార్డు శ్రావణి రమేష్, 11వ వార్డు అఖిల సాయి కుమార్, 24వ వార్డు నవనీత రమేష్, లింగాపూర్లోని 15వ కొర్పతి సత్తయ్యలకు మద్దతుగా మల్లారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ కు మద్దతుగా భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు అవుతున్నా తెలంగాణ ప్రజల దగ్గరకు వచ్చిన సమస్యలపై అడిగిన నాదుడే లేరన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని వారి సమస్యలను కేసీఆర్ పరిష్కరించి మంచి పాలన అందించారని కొనియాడారు. మేడ్చల్ జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లోని 68 కౌన్సిలర్లను బీఆర్ఎస్ తరపు నుండి గెలిపించుకుంటామని, 3 చైర్మన్ పీఠం కైవసం చేసుకుంటామని తెలిపారు. మా ఎల్లంపేట గ్రామం మున్సిపాలిటీ అయింది. ఈ గ్రామంలో 3 వార్డులు అయినాయి. ఒకటి నవనీత, రెండోది శ్రీలత రమేష్, మూడోది అఖిల సాయి కుమార్. ఈ 3 వార్డులు ముగ్గురు మా అమ్మాయిలను, మా బిడ్డలను నిలబెట్టినాం. పెద్ద ఎత్తున మంచి ఆదరణ ఉన్నది. ఎందుకంటే 56 ఏళ్ళు ముందు పరిపాలించిన కాంగ్రెస్, ఇప్పుడు కూడా 2 సంవత్సరాల సంది కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఇప్పటిదాకా ఎవడు వచ్చింది లేదు కాంగ్రెస్ లా, ఒకరు మాట్లాడింది లేదు, ఒక తట్టెడు మట్టి తీసింది లేదు, ఒక నీళ్ళు ఇచ్చింది లేదు, ఒక కరెంటు సరిగ్గా ఇచ్చింది లేదు. చెప్పిన మాటలు వాళ్ళు ఏదైతే పత్రాలు రాసి అగ్రిమెంట్లు రాసి ఎలక్షన్ల ముందు గుళ్ళల్లో ప్రమాణం చేసి చెప్పిన మాటలకు కూడా మాటకు విలువ లేదు. అన్ని అబద్ధాలు ఆడి మాయ మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రజలంతా కూడా 2 సంవత్సరాల సంది కూడా గందరగోళంగా ఉన్నారు. అతలం కుతలం అయిపోయింది. వ్యాపారాలు లేవు, రియల్ ఎస్టేట్ లేదు, నీళ్లు సరిగొస్తలేవు, కరెంట్ సరిగొస్తలేదు. ఎవరికి ఆర్థికంగా అందరికి కూడా ఇబ్బంది అయిపోయింది. ధనిక రాష్ట్రం తెలంగాణ ఉండేది, దాన్ని ఆర్థిక దరిద్ర రాష్ట్రంగా తయారు చేసేస్తుంది. మొత్తం రోజు రోజు చూస్తూ ఉంటే పోతా ఉంది, చూస్తూ ఉంటే డౌన్ అవుతా ఉంది. కాబట్టి మళ్ళా మన కేసీఆర్ రావాలి. ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. మన కేసీఆర్ అయితేనే 10 ఏళ్లు పరిపాలించి భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చింది మన కేసీఆర్ గారు. మన తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని. అందుకే మళ్ళీ ఇప్పుడు అందరు కూడా మళ్ళా కేసీఆర్ వస్తేనే మనకు అన్ని రకాల కూడా అభివృద్ధి చెందుతాయి, అన్ని కూడా చేస్తాయని చెప్పి ప్రజలందరూ కూడా తండాలు వస్తున్నారు. తప్పకుండా ఈ 3 వార్డులు తెలంగాణలో 3 మున్సిపాలిటీలు కూడా తప్పకుండా ప్రజలది మంచిగా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆదరణ ఉంది. తప్పకుండా ఈ 3 మున్సిపాలిటీలు కూడా 68 కౌన్సిలర్లు కూడా భారీ మెజారిటీతో గెలుస్తారు.